నమస్తే, వెల్కమ్ టు ఏపీఎన్ ప్రైమ్ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు మీకోసం. శ్రీ ఉమరామలింగేశ్వర స్వామి వారిని దర్శించుకున్న ఆనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి దంపతులు. కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియను పక్కాగా నిర్వహించాలి. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలి. భారత రాజ్యాంగం ఆమోద దినోత్సవం సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించిన ఆనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి. విఎంఆర్డీఏ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించడానికి టీడీపీ కార్యకర్తగా ఎంవి ప్రణవ్ గోపాల్. మహిళను ట్రాప్ చేసే వారి కుటుంబాన్ని రోడ్డుకి ఇచ్చిన యూట్యూబ్ హేమాద్రి. కోరుకొండ మండలం నర్సాపురం గ్రామంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ వద్ద విగ్రహ ప్రతిష్ఠ. నమస్తే, వెల్కమ్ టు ఏపీఎన్ ప్రైమ్ న్యూస్. శ్రీ రామలింగేశ్వర స్వామి వారిని దర్శించుకున్న ఆనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి దంపతులు. సన్మాన గ్రహీతలను సత్కరించి శుభాకాంక్షలు తెలిపిన ఆనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి దంపతులు. ఆనపర్తి ఉమా రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక సోమవారం పర్వదినం సందర్భంగా స్వామివారిని దర్శించుకున్న ఆనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మహాలక్ష్మి దంపతులు. సన్మాన గ్రహీతలు ప్రముఖ ఆనపర్తి గ్రామ పురోహితులు నాగదేవర పద్మనాభ శాస్త్రి దంపతులకు శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి ప్రధాన అర్చకులు శ్రీ బాదంపూడి కాళీ రామలింగేశ్వర శర్మ దంపతులకు మరియు ప్రముఖ డోలు విద్వాన్ శ్రీ చింతలపూడి శేషగిరి దంపతులను సత్కరించిన ఆనపర్తి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మహాలక్ష్మి దంపతులు. ఈ కార్యక్రమంలో ఆనపర్తి టౌన్ ఎన్డీఏ నాయకులు, కార్యకర్తలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. చింతలపూడి శేషగిరిరావు గారి యొక్క విద్వత్తుని శివానుగ్రాంత శ్రీమాన్ ఐనూరి సూర్య ప్రకాశరావు శ్రీమతి బాలప్రభుచుంద్రి పుణ్య దంపతుల ముగ్గురు బిడ్డలై వీరి యొక్క ఔన్నత్యాన్ని గుర్తించి బాదంపూడి కామేశ్వరరావు గారు, పల్లారమ్మ దంపతులకి
నామదేవేన చతుస్సాగరపర్యంతంలో బ్రాహ్మణేభ్యాం శుభం భవతు అంటూ అతిశయోక్తులు మరి ఎమ్మెల్యే గారి దంపతులు చక్కగా సన్మానాన్ని ఓటర్ జాబితాను దోషరహితంగా రూపొందించడంలో సంబంధిత అధికారులు దృష్టి సారించారని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ కార్యదర్శి ఓటర్ల జాబితా అబ్జర్వర్ ఎంఎం నాయక్ అన్నారు. సోమవారం సాయంత్రం స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ పి ప్రశాంతితో కలిసి ఎస్ఎస్ఆర్ 2025 ఓటర్ల జాబితా స్వచ్ఛీకరణపై ఈఆర్ఓలు నోడల్ అధికారులతో ఆయన సమీక్షించారు. అబ్జర్వర్ ఎంఎం నాయక్ కు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పూల మొక్కను అందజేసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అబ్జర్వర్ ఎంఎం నాయక్ మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణకు ఓటర్ జాబితా ఎంతో కీలకమైనదని, అటువంటి జాబితా రూపకల్పనలో ఎటువంటి తప్పులకు తావు లేకుండా స్వచ్ఛమైన ఓటర్ జాబితాను రూపొందించేందుకు పకడ్బందీగా ఓటర్ జాబితా స్క్రూటినీ ఇచ్చారన్నారు. రానున్న నెల రోజుల సమయంలో ఈ విషయంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని బిఎల్ఓలతో ఈఆర్ఓలు సమావేశం నిర్వహించాలని చెప్పారు. స్వచ్ఛమైన ఓటర్ జాబితా రూపకల్పనకు బిఎల్ఓల సేవలను వినియోగించుకోవాలన్నారు. జిల్లాలో 18 నుంచి 20 సంవత్సరాల వయసు కలిగిన యువతను, ముఖ్యంగా డిగ్రీ కళాశాల విద్యార్థులను నూతన ఓటర్లుగా చర్చించడంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. ఓటర్ల జాబితాలో లాజికల్, డెమోగ్రాఫికల్ పొరపాట్లు ఉంటే వాటిని పూర్తి స్థాయిలో సవరించాలన్నారు. ఓటర్ల జాబితా సవరణలో భాగంగా కార్యక్రమంలో ఓటర్ల తొలగింపు సమయంలో 1కి 2 సార్లు క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. Nearer to the polling booth, their name will not be there. Their name will be there in somewhere else. That confusion always prevails in the urban area. That can be sorted out. It seems little bit scientific working out. అది కొంచెం ఏమైనా చేసుకుంటే ఎలక్షన్ టైంలో అది కొంచెం ఈజీగా రిజాల్వ్ అవుతుంది. రెండోది 10 members in a particular door నెంబర్. ప్లీజ్ చెకప్ సచ్ కైండ్ ఆఫ్ కేసెస్. అట్లాంటివి ఏమైనా ఉంటే ప్లీజ్ instruct to the BLO that more number of people in a particular house members, so that kind of cases can be reported thoroughly. ఇంకా another part ఏంటంటే ఇప్పుడు మనకి ఇంకా ఎనీ అదర్ మైగ్రేషన్స్, ఆబ్సెంటీస్ ఆర్ దేర్. సో అట్లాంటి కేసులు ఎక్కువగా ఉంటే ఏమంటే ఒకసారి చూసుకోవాలి. సో అల్టిమేట్లీ ఏంటంటే ఎవెన్చువల్లీ సో టు సెన్సిటైజ్ యూ పీపుల్ దట్ so as part of the CEO office for the second district they appointed the role observers కాబట్టి సో రోల్ ఒకటి మనం పర్ఫెక్ట్ గా ఉంటే మనకి ఎలక్షన్ టైంలో ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ కి ఇది ఒకటి బాగుంటుందని ఒక ఐడియా. సో ఐ థింక్ ఎవ్రీథింగ్ ఇస్ గోయింగ్ వెల్. మళ్ళీ కొంచెం ఫార్మ్స్ వస్తే బాగుండేది, ఇంకొంచెం పెంచుకోండి. సో దట్ పెంచుకుంటే మనకి ఇంకా బాగుంటుంది. అపార్ట్మెంట్ కొంచెం దృష్టి పెట్టండి. ఓకే, థ్యాంక్ యూ. Even though in the time of elections, suddenly view and try will be there that my name is not there, some bogus votes are after this kind of omissions and commissions and view and try will come. So that if half an hour at the time of weekly 1 hour review will make sense by the ERO to the concerned bureaus. So kabatti manaki that makes really BLOs are the main persons, those who works at a cutting edge. So if you sensitize them, that is only 1,000 members role. They know who are there, who are the migrants, who are the persons are died, who are the persons photos not up to the mark. So those little things existing role updation. So that is one part. Second part, taking the application. Of course nowadays అన్ని అప్లికేషన్లు కూడా మనకు ఆన్లైన్లోనే వచ్చేస్తుంది. 70 to 80% of the ఫార్మ్స్ మీకు ఆన్లైన్లోనే వచ్చేస్తాయి. ఈ 3,000 ఏదైతే మీరు రిసీవ్ చేసుకున్నారో 3,345 అన్ని ఆన్లైన్లో ఉండొచ్చు.
బట్ సెకండ్ థింగ్ ఏంటంటే యంగ్స్టర్స్ని బాగా తీసుకో, కొంచెం మనం బాగా రెగ్యులర్గా స్వీప్ యాక్టివిటీస్ అఫ్కోర్స్ వన్ థింగ్, ఆన్లైన్లో కూడా అప్లై చేసుకోండి అంటే కొంచెం బాగా మెసేజ్ వెళ్తే కొంచెం ఎక్కువ అప్లికేషన్స్ వస్తాయి. రాజమండ్రి లాంటి హైలీ ఎవేరియడ్ ఏరియా కాబట్టి కొంచెము ఈ 3-4 రోజులు బాగా ఫోకస్ పెట్టండి. రెండు వస్తాయి, లేకపోతే ఆఫ్టర్ ఫైనల్ పబ్లికేషన్ అయితే జనవరి 6 తర్వాత కూడా మీకు ఫిబ్రవరి మార్చ్ నుంచి మళ్ళీ కంటిన్యూస్ అప్డేషన్. బికాస్ నౌ దట్ ఈస్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద హోల్ శానిటైజేషన్ కాబట్టి అలాంటి ఇమేజెస్ ఏమన్నా అంటే వన్ మై సజెషన్ అంటే బిఎల్ఓస్ మీటింగ్స్ కంటిన్యూస్గా కొంచెం it makes sense if you had a half an hour meeting with the BLO, so that they do their job properly. Unless we won't put any meeting with them, so they won't go to the field properly. Just is half an hour work for the all EROs, sensitize the BLOs, so that they can go to the field, they can go to the photo by photo, name by name. So if Form 8 can be taken, they can request them that your photo is not reflecting what your face is at present. It may be the 10 years back photo. So they can take the photo along with the Form 8 taken upload. So it would be good for the at the time of elections. So we can have a relevance in the face and the electoral. It's true. Everybody says sports. అది మన ఫోటోస్ అప్డేట్ చేయకపోవడం వల్ల సార్ మనకి డూప్లికేషన్ లో కూడా అదే వచ్చేస్తుంది. Duplications కూడా సరిగ్గా జరగకపోవడం. And voters percentage is also okay sir, but only few constituencies so we have to work out. So draft publication అయిపోయింది సార్, స్పెషల్ క్యాంపెయిన్ డేస్ కూడా అయిపోయినాయి సార్. Third campaign నుంచి రెండు పెట్టారు. 9th and 20th. 9th and 10th sir and 20th and 24th. Rights and objections are like neighbors. In all constituencies, like in hundreds of objects. And political parties meetings also, so we are conducting regularly, sir, at each stage. And we are also communicating to them the required information, sir. Like abstract of elections, abstract of elections. The same thing they are doing at the year level also. So we have 7 recognized political parties. They are continuously in touch with us and we are providing all required information. Page number 6. So the polling stations details. Actually, Anapati only 228, sir. Rajanagar 260. Rajahmundry city కొంచెం high, sir, 241. Rajahmundry rural put together 267. Going reserve constituencies 176, Nirdavodu 205 and Gopalpuram 248. All put together 1581 polling stations. Recently, sir, during the period of rationalization, sir, as per the instructions of the ECI, sir, we have signed proposals for location change. భారత రాజ్యాంగం ఆమోద దినోత్సవం సందర్భంగా రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించిన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి అనపర్తి మండలం రామవరంలో భారతదేశ పౌరులందరికీ రక్షణగా భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం ఆమోద దినోత్సవం సందర్భంగా రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించిన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. ఈ కార్యక్రమంలో అనపర్తి మండల ఎన్డీఏ నాయకులు, రామవరం గ్రామ ఎన్డీఏ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బాబు గారు మీరు ఆలు కలిపండి బాబు స్వామి జైన
విఎంఆర్డీఏ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించడానికి టీడీపీ కార్యకర్తగా సైకిల్పై విఎంఆర్డీఏ కార్యాలయానికి వచ్చిన ఎంవి ప్రణయ్ గోపాల్ పార్టీ తనపై ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతగా తెలుగుదేశం పార్టీ గుర్తు అయిన సైకిల్పై వచ్చి తన అభిమానాన్ని చాటుకున్నారు. ఇస్కాన్ టెంపుల్ వినాయక నగర్ క్వార్టర్స్ లో నివాసం ఉంటున్న ప్రభుత్వ ఉద్యోగి కృష్ణప్రసాద్ కుమార్తె నాగావతిని కుటుంబంలోనే కలహాలను అవకాశంగా తీసుకొని యూట్యూబర్ హేమాద్రి వారి మధ్య చిచ్చు పెట్టి విడాకులు తీసుకోమని ప్రేరేపించి అభంశుభం తెలియని అమాయకురాలు నాగావర్తిని అభిమానిస్తున్నాడని నాగావర్తిని భర్త లక్ష్మీరామ్ తల్లి శ్యామల కుమారులు ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో సోమవారం మీడియా ముందు వీరు మాట్లాడుతూ దిశ పోలీస్ స్టేషన్ వద్ద మహిళలు ఎవరైనా కుటుంబ కలహాలతో ఫిర్యాదు చేయడానికి వస్తే వారిపై టార్గెట్ పెట్టడం, వారిని నమ్మించి వారి శీలాన్ని దోచుకోవడం యూట్యూబ్ హేమాద్రి దినచర్యగా పెట్టుకున్నాడని ఆరోపించారు. హేమాద్రికి కొంతమంది పోలీసులు అండదండలు ఉన్నట్లు వీరు ఆరోపించారు. అలిపిరి పోలీస్ స్టేషన్ లో కూడా ఈ కేసుపై విచారణ జరిగిందన్నారు. అయినా తనకు న్యాయం జరగలేదన్నారు. హేమాద్రి నాగవర్తిని చేతిలో పెట్టుకుని తమ కుటుంబానికి ఆడదిక్కుతో పాటు చిన్న బిడ్డలను దూరం చేశాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై జిల్లా ఎస్పీ స్పందించి తమ కుటుంబానికి న్యాయం చేయాలని వేడుకున్నారు. బాబుని అలవాటు చేసుకుని వెళ్ళిపోతా ఉన్నాడు. చిన్న బాబు వెళ్ళడు, వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళడు, వాళ్ళ తాత దగ్గరికి కూడా వెళ్ళడు, నా దగ్గరే ఉంటాడు. మా చిన్న పాప దగ్గర ఉంటాడు. అట్లాంటిది నా దగ్గర నుంచి లాగి బలవంతంగా ఎవరో ఏఎస్ఐ, ఇంకో కానిస్టేబుల్, ఇంకొక ముగ్గురు కలిసి నా దగ్గర నుంచి లాగి బిడ్డను అమ్మాయికి ఇచ్చేసారు. మా పాపకి ఇచ్చేసినాక వాళ్ళు పట్టుకొని బయటకు వచ్చేస్తున్నారు. అప్పుడు నేను పరిగెత్తి, నా కూతురు అన్నట్టు నేను పరిగెత్తి వస్తుంటే నన్ను పట్టుకున్నారు. ముగ్గురు 3 వైపులు పట్టుకున్నారు. ఇది ఎక్కడ కొట్టేస్తారు కూడా. నేను కొట్టానని అంటున్నారు. నాకు గుర్తులేదు. సరే పరిగెత్తుకుంటా వచ్చాను. బయటకు వచ్చే కొద్దికి మా పాపని వేరే అతని బండిలో ఎక్కించి 2 పిల్లల్ని మా పాపని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోయారు. నన్ను అందరూ ఆడవాళ్ళందరూ తోసేసి కింద పడేశారు. నిన్నంతా యూట్యూబ్ లో మెసేజ్ అన్ని ఫార్వర్డ్ చేసి అమ్మాయిని ఎట్లా చెప్పాలో అట్లా చేసి మొత్తం ప్లాన్ చేసుకున్నాడు. బండిలో ఫోన్ ఎవరో ఒక ఆమె ఫోన్ చేస్తే, ఏమా ఇది మీకు న్యాయమేనా? నా బిడ్డని చేయటం న్యాయమేనా? నా బిడ్డలకి తండ్రి లేకుండా చేస్తున్నారు. నా బిడ్డని నువ్వు కన్నట్టు నేను నా కూతుర్ని కనుక్కున్నాను కదా, నా కూతుర్ని నా నుంచి దూరం చేయటం న్యాయమేనా అంటే, నీ కూతుర్ని బజార్లో వదిలేసావు, నువ్వు దండించుకోవటం తెలీదా, మీరు చదువుకోలేదా, అది ఇదేం మాట్లాడిందా? దయచేసి నా బిడ్డను కాపాడాలి. ఫోటోస్ ఏదో చూపిస్తాను, చూపించు. అందరి ముందు నటించేది, మళ్ళీ ఏం తెలియనట్టు సైలెంట్ గా నటిస్తున్నాను అంటున్నారు. రాత్రి నుంచి కోరుకొండ మండలం నర్సాపురం గ్రామంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం వద్ద కార్తీక మాసం పురస్కరించుకుని మంగళవారం ఉదయం సుబ్రహ్మణ్యేశ్వర విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే సతీమణి బత్తుల వెంకటలక్ష్మి, రూడ చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలు ఆలయ కమిటీ వారు అందజేశారు.
కాకినాడ జిల్లా జగ్గంపేట స్థానిక గుర్రంపాలెం రోడ్లో గల పుష్కర కాలువ గట్టున వినాయక స్వామి, అయ్యప్ప స్వామి, కుమారస్వామి, నాగేంద్ర స్వామి ఆలయాల వద్ద పవిత్ర కార్తీక మాసం సందర్భంగా భారీ అన్న సమరాధన ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి వేలాదిగా భక్తులు తరలి రావడంతో గుర్రంపాలెం రోడ్డు కిక్కిరిసిపోయింది. ట్రాఫిక్ జామ్ ఏర్పడగా పోలీసులు వచ్చి ట్రాఫిక్ క్లియర్ చేశారు. ఈ సందర్భంగా మల్లెపల్లి నాగదేవతల ఆలయం పూజారి మాట్లాడుతూ, ఇక్కడ నాగదేవత స్వయంభూవిగా ఏర్పడిందని, ఇక్కడే పుట్ట ఏర్పాటు చేసుకోవడం, నాగేంద్రుడు అటు ఇటు తిరగడం చూసినటువంటి కోనరాజు కుటుంబం ఇక్కడ వినాయక స్వామి, అయ్యప్ప స్వామి, సుబ్రహ్మణ్య స్వామి, నాగేంద్ర స్వామి ప్రతిష్టాపనకు అంకురార్పణ చేసి దినదిన ప్రార్థన మానంగా సంకల్పం బలం తోడవడంతో ఈ రోజు ఎంతటి మహా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారని, ఇది ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో పౌర్ణమి వెళ్లిన తర్వాత ఒక మంచి రోజున మహా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారని అన్నారు. మన గురపాలలో పుస్తకాల వద్ద వెలిసి ఉన్న శ్రీ విఘ్నేశ్వరుడు, కుమారస్వామి, అయ్యప్ప స్వామి, జంటనాగరాజు ఆలయ వద్ద అతి భారీ ఎత్తున అనుసంధానం మహిళలకు ప్రత్యేకంగా పక్కనున్న మహిళ కేటాయించడం జరిగిందండి. దయచేసి మహిళలు అందరూ కూడా మహానంలో కలకుండా పక్కనున్న సంఘటనలు భోజనం చేసిన ప్రయత్నం సంవత్సరం మహిళలు మనకు స్వామివారు అనుకుంటుందండి. అందరూ రావాలండి, మహిళ కూడా రావాల్సిందిగా కోరుతున్నాం. ఇది అన్న సందర్భంలో అందరి మీద ప్రతి ఒక్కరు కూడా విచ్చేసి ఆ స్వామివారి తీర్థ ప్రసాదం ఇస్తే కోరుతున్నాం. మహిళలు స్వామివారిని దర్శించుకుని పక్కన కలిసి భోజనం అమ్మ మహిళలు స్వామివారిని దర్శించుకొని పక్కన టైంలో మహిళలు ప్రత్యేకంగా కేటాయించారండి. అక్కడికి వెళ్ళి ఆ స్వామివారి ప్రసాదం ఇస్తే కోరుతున్నాం. మహిళలు ఆ స్వామిని దర్శించుకొని పక్కన ఉన్న టెంట్లో మహిళల పక్కన కేటాయించిన టెంట్లోకి వెళ్ళి ఈ గుర్రపాలెం రోడ్లోను ఈ యొక్క నది ఒడ్డున వెలిసినటువంటి నాగదేవత స్వయంభూ నాగదేవత అండి. మనం ప్రతిష్ఠించాలి, ఇక్కడ అమ్మవారిని పెట్టాలి అని మొదలుపెట్టినటువంటిది అయితే కాదు. ఆ తల్లి స్వయంగా వెలవాలి అని చెప్పి వీళ్ళిద్దరి మనసులో కూడా సంకల్పించి నాకు వాళ్ళకి సంకల్పం తెలియజేస్తే, బాబు అక్కడ దైవస్పర్శ అనేది ఉంది, మీరు తప్పకుండా ప్రతిష్ఠ అనేటువంటిది చెయ్యండి, అమ్మవారు తనంతట తను వస్తుందని నేను చెప్పడం, వీళ్ళు ఇక్కడ విగ్రహ ప్రతిష్ఠ అనేటువంటిది చేయడం, చేసిన కొన్నాళ్ళకే వెనకాల తల్లి పొట్ట పోసుకోవడం స్వయంభూగా, ఆ తల్లి పొట్ట పోసుకొని స్వయంగా అటు ఇటు కూడా తిరుగుతూ ఉండడం, తల్లి స్వయం వ్యక్తమై ఉందండి.
సంతానం లేని వాళ్ళకి, కళ్యాణం కాని వాళ్ళకి, ఏ విధమైనటువంటి సమస్యల్లో ఉన్న వాళ్ళన్నా ఇక్కడ ఒక 7 సోమవారాలు కానీ 7 మంగళవారాలు కానీ మొక్కుకొని తల్లి పుట్ట చుట్టూ తిరిగి ప్రదక్షిణాలు చేసి పౌర్ణమి నాడు కానీ తర్వాత వచ్చేటువంటి షష్ఠి, నాగుల చవితి ఈ సందర్భాల్లో కానీ అమ్మవారికి పూజ చేసుకుంటే తప్పక వాళ్ళ యొక్క సమస్యలు తీరి సంతానం కలగడం, కళ్యాణం జరగడం ఇటువంటి మహత్యమైనటువంటి తల్లి చూపిస్తుందండి. మనిషి యొక్క సంకల్ప బలం గొప్పది అంటారు. అలాగా అమ్మవారి యొక్క స్పర్శ ఇక్కడ ఉండడం వల్ల మనిషి యొక్క సంకల్ప బలం గొప్పది. ఒంటరిగా ప్రయాణం ప్రారంభించి భార్యాభర్తలిద్దరూ కొన్ని సంవత్సరాల పాటు శ్రమించి మొదలుపెట్టినటువంటి ఆలయం దినదిన ప్రవర్తమానమే ఈ రోజు మిగతా భక్తుల సహకారంతో, ఈ యొక్క కమిటీ వాళ్ళ సహకారంతో ఇక్కడ అన్నదానం ప్రారంభమై ప్రతి సంవత్సరం కార్తీక మాసం పౌర్ణమి వెళ్ళిన తర్వాత ఒక మంచి రోజు చూసుకొని అన్నదానం ప్రారంభించడం. ఈ యొక్క అన్నదానానికి దగ్గర దాపి ఒక్క రోజులో 6,000 మంది పైచిలుకు కొన్ని గ్రామాల నుంచి కూడా వచ్చి స్వామివారిది, అమ్మవారిది ప్రసాదం స్వీకరించడం అనేది గొప్ప విశేషం అండి. కార్తీక మాసం నెల రోజులు కూడా ఇక్కడ ఈ యొక్క కాలువలో నీరు రావడం, ఇక్కడ స్వాములు అయ్యప్పలు కూడా ప్రశాంతంగా స్నానం చేసి ఇక్కడే వెలిసి ఉన్న దుర్గా మల్లేశ్వర స్వామి వారిని, ఇక్కడ ఉన్నటువంటి అయ్యప్ప స్వామిని, కుమారస్వామిని, నాగదేవతని కొలవడం, వెనకాల ఉన్నటువంటి పుట్టలోను నాగుల చవితి జరగడం ఇవన్నీ కూడా విశేషంగా జరుగుతున్నాయి. కార్తీక మాసం మొత్తం అంతా కూడా ఇక్కడ ఒక పండగలా జరుగుతుందండి. ఈ యొక్క పండగ వాతావరణానికి భక్తుల సహకారం, కమిటీ వాళ్ళ సహకారం, ఇతని యొక్క ఒంటరి ప్రయత్నం ఈ రోజున దినదిన ప్రవర్తమానమై నిలబడిందని భక్తులందరికీ తెలియజేస్తున్నాను. ఏ ఒక్క అవస్థలో ఉన్న భక్తులన్నా సరే ఇక్కడ అమ్మవారిని దర్శించండి, తరించండి. అన్ని వేళలా కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం పొందండి భక్తులందరూ. రూడా చైర్మన్ బోర్డు వెంకటరమణ చౌదరి ప్రమాణ స్వీకార సభలో వేసిన ఫ్లెక్సీ నందు రాజనగర్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ ఫోటో లేకపోవడం అభిమానులు, కార్యకర్తలు బాధ కలిగించిందని కోరుకొండ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే తనయుడు పెందుర్తి అభిరామ్ అన్నారు. తన తండ్రి 10 సంవత్సరాల ఎమ్మెల్యేగా పనిచేశారని, ఎటువంటి గొడవలకు దిగలేదని, నందమూరి తారక రామారావు కుమార్తె దొక్కుపాటి పురంధేశ్వరి రాజమండ్రి ఎంపీగా వచ్చినప్పుడు బురుగుపూడి కళ్యాణ మండపంలో మీటింగ్ ఏర్పాటు చేసినప్పుడు బోర్డు ఫోటో లేదని ఫ్లెక్సీ చించి వేశారని అభిరామ్ అన్నారు. కార్యకర్తలు, అభిమానులు కూటమి ప్రభుత్వాన్ని స్వాగతిస్తున్నామని, ఎటువంటి గొడవలకు దిగమని తన తండ్రి దగ్గర నుంచి నేర్చుకున్నారని మీడియాకు తెలియపరిచారు. త్వరలో నారా లోకేష్ ని కలిసి నియోజకవర్గ పరిస్థితులను తెలియజేస్తారని అభిరామ్ అన్నారు. పార్టీని ఒక కుటుంబంగా భావించి ఈ రోజు కూడా నారా చంద్రబాబు నాయుడు గారు వెన్నంటే ఉంటూ ఆయనకి ఎటువంటి గుర్తింపు అవసరం లేదు, పార్టీకి సేవ చేయాలనే ఒక స్టాండ్ పైన ఆయన ఈరోజు సేవలు అందించడం జరుగుతుంది. అదేవిధంగా మీరు అడిగిన ప్రశ్న కిందాక ఫోటోలో పెందుర్తి వెంకటేష్ గారి ఇది ఫ్లెక్స్లో ఫోటో లేదనడం, మీరు గమనించినట్లయితే పెందుర్తి వెంకటేష్ గారు పార్టీలో జాయిన్ అయినప్పటి నుంచి ఆయన వెంట నడిచే కార్యకర్తలకు కానీ, అనుచరులకు కానీ ఆయన చెప్పేది క్రమశిక్షణతో మెలుచుకోవాలని. అదేవిధంగా నిన్న నాకు కొంతమంది వ్యక్తులు కార్యక్రమం ఎంత దిగ్విజయంగా జరిగిందో తెలియడం జరిగింది. అదేవిధంగా ఆ ప్రమాణ స్వీకారం జరిగే ఫ్లెక్స్ పైన పెందుర్తి వెంకటేష్ గారి ఫోటో లేదని చెప్పి పలువురు కార్యకర్తలు నాకు ఫోన్ ద్వారా కానీ, మెసేజ్ల ద్వారా కానీ వాళ్ళ ఆవేదన వ్యక్తం చేసుకోవడం జరిగింది. అది వాస్తవం. ఎందుకంటే ఆయన నాయకత్వంలో వీళ్ళందరూ కూడా చాలా రోజులు ట్రావెల్ అయ్యారు. ఆయన క్రమశిక్షణ గల నాయకుడు కాబట్టి చాలామంది నా దృష్టికి కూడా తీసుకొచ్చి మేము ఈ కార్యక్రమంలో గొడవ చేస్తామంటే, మేము పార్టీలు జాయిన్ అయినప్పటి నుంచి టిల్ డేట్ ఎటువంటి గొడవలు చేయలేదు. మీరు గమనించినట్లయితే రీసెంట్గా జరిగిన ఎలక్షన్లో ఎంపీ ఒక మహిళా అభ్యర్థిని చూడకుండా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి కుమార్తెని ఆవిడ ఫంక్షన్కి వచ్చిన సందర్భంలో మీ మీరందరూ చూస్తుండగానే కేవలం ఒక ఫోటో లేదని నానా రభస చేసిన సంఘటన మీ అందరికీ గుర్తు. సో ఇలా మేము చేస్తే మాకు వాళ్ళకి తేడా లేదని ఒక భేదనతో మేము పార్టీకి విధేయులు. అదేవిధంగా క్రమశిక్షణ నారా లోకేష్ గారు కూడా మాకు అందరికీ నేర్పింది క్రమశిక్షణగా వెళ్ళమని. ఈ విధంగా పార్టీ కార్యకర్తల మనోభావాలు దెబ్బతీయడం కార్యకర్తలుగా నాకు చాలా బాధ కలిగించడం మాట వాస్తవం. ఈ పరిణామం వాళ్ళు మరి వెంకటేష్ గారు మీరు గమనించినట్లయితే రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఒక నియోజకవర్గానికి మరొక నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఆయనకు అప్పచెప్తున్నప్పుడు ఆయన మీ అందరి సమక్షంలో ఆయన నియోజకవర్గ ఇన్ఛార్జి గారిని పరిచయం చేయడం జరిగింది. ఆ పరిచయ కార్యక్రమంలో ఆయన పాల్గొని ఎక్కడ రాష్ట్రంలో లేని విధంగా ఈయనే మీ కొత్త ఇన్ఛార్జ్, మీరందరూ ఈయన నాయకత్వంలో పనిచేయాలి అని మీ అందరికి పత్రికాముఖంగా ఆయన తెలియజేయడం జరిగింది. అది పెందుర్తి వెంకటేష్ గారి నైజం, ఆయన క్యారెక్టర్. కానీ
అదే క్యారెక్టర్ని ఆయన మీరు చేతగానితనంగా తీసుకుని ఈరోజు పెందుర్తి వెంకటేష్ గారిని చిన్న చూపు చూసినట్టు మా కార్యకర్తలు భావించడం జరిగింది. నేను కానీ పెందుర్తి వెంకటేష్ గారు కానీ పార్టీ స్టాండ్కి అనుకూలంగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆయన ఆయన నిర్వహిస్తున్న పదవిని ఖచ్చితంగా రుడా చైర్మన్గా మొన్న కూడా ఆయనకి విషెస్ చెప్పడం జరిగింది. కానీ ఆయన ఈ విధంగా పెందుర్తి వెంకటేష్ గారి కార్యకర్తల్ని అవమానించడమే కాకుండా ఆయనకి ఎప్పుడైతే పదవరాలు వచ్చిందో తర్వాత వెంకటేష్ గారు బొమ్మ వేయడం లేదు అని మా కార్యకర్తల యొక్క అభిప్రాయం. పెందుర్తి వెంకటేష్ గారు అనుచరులు దీనిని ఖచ్చితంగా నారా లోకేష్ గారి దృష్టికి కానీ, లేదా పైన ఇన్ఛార్జ్ మంత్రి గారికి కానీ, లేదా దీనికి సంబంధించిన వాళ్ళకి తెలియజేయమని నన్ను కోరడం జరిగింది. ఖచ్చితంగా మేము పార్టీలో ఉన్న సీనియర్లతో మాకు జరిగిన పెందుర్తి వెంకటేష్ గారికి మచ్చలేదన్నది వాస్తవం. ఈరోజు మీరు ఆయన చంద్రబాబు నాయుడు గారు కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనడంలో చంద్రబాబు నాయుడు గారు ఆయన నమ్మారు కాబట్టి ఆ పొజిషన్లో ఉన్నారు. బహుశా ఆయన చంద్రబాబు నాయుడు గారికి సేవలు అందించడం వీళ్ళకి చులకనగా భావించి, లేదా చంద్రబాబు నాయుడు గారి కార్యక్రమాలు చూసుకుంటున్న వ్యక్తి ఫోటో మేమెందుకు వేయాలనే భావన వీళ్ళకి కానీ కలిగి ఉంటే అది ఖచ్చితంగా వాళ్ళ యొక్క విజ్ఞతకు వదిలేస్తున్నాం. వాళ్ళు వేయలేదన్నంత మాత్రాన ఇది మాకు చిన్న చూపుగా మేము భావించాం. ఈ కార్యకర్తలకు మాకు మరింత జోష్ ఇచ్చి మరింత కష్టపడి పనిచేయాలనే ఒక ఊపుని తెచ్చి పెందుర్తి వెంకటేష్ గారి కోసం కష్టపడిన వ్యక్తులు ఉన్నారు. ఒక రాజకీయ నాయకుడు అందరూ ఇష్టపడాలన్నది ఏమీ లేదు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని రాష్ట్రంలో ఎంతమంది ఇష్టపడతారో బహుశా కొంతమంది నచ్చకపోవచ్చు. అదేవిధంగా పెందుర్తి వెంకటేష్ గారి అభిమానులు ఖచ్చితంగా ఉన్నారు. ఆయన ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు చాలా మందే ఉన్నారు. లబ్ధి పొందిన వారందరూ కూడా పెందుర్తి వెంకటేష్ గారి అభిమానులందరూ కూడా ఖచ్చితంగా ఈ సంఘటనని చాలా బాధకు గురయ్యారన్నది వాస్తవం. అదేవిధంగా మేము దీనిని సీరియస్గా తీసుకోలేదు. మా కార్యకర్తలు ఎలా నడుచుకోమంటే అలా నేను నడుచుకుంటాను. ఇదే విధంగా మేము ఆయన ఇన్ఛార్జి గారు ఒక ఫోటో కోసం రాజకీయం చేసేంత దిగజారుడు స్థాయిలో మేము లేము. వాళ్ళకి ఖచ్చితంగా దీనికి తగిన మూల్యం చెల్లించుకుంటారని చెప్పడం జరుగుతుంది. మా కార్యకర్తలు ఎవరూ కూడా దీనిని జీర్ణించుకోలేకపోయారు. కానీ మేము పార్టీ కట్టుబడి ఉన్నాం కాబట్టి, కార్యక్రమం సక్సెస్ అవ్వాలి కాబట్టి ఎటువంటి గొడవలు జరగనివ్వము. ఎందుకంటే ఒక ఫోటో కోసం కార్యక్రమం ఆపివేయడం అనే ఒక మినిమం ఎథిక్స్ లేని నాయకత్వంలో పనిచేయాలి అనుకోరు మా నాయకులు. గతంలో మీరు చూసినట్లయితే పెందుర్తి వెంకటేష్ గారు లీడర్షిప్ వహించినప్పుడు ఎటువంటి గొడవలు లేకుండా ఉన్న నియోజకవర్గం అని పేరున్న నియోజకవర్గానికి ఒక స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు కుమార్తె వస్తే వీళ్ళు ఎంత నానారవస్థ చేశారో మీరందరూ చూశారు. కానీ ఖచ్చితంగా ఇదంతా కూడా పార్టీ గమనిస్తుందని మేము భావిస్తూ, వెంకటేష్ గారికి మీరు ఎన్ని మీరు ఇలాంటి సంఘటనలు చేసినా మేము పైకి వెళ్తూనే ఉంటాం. కానీ మీరు ఇటువంటి సంఘటనలు చేసి మీరు చిన్న చూపు అవుతున్నారే తప్ప మాకు ఇటువంటి సంఘటనల వల్ల మేము ఎటువంటిది రియాక్ట్ అవ్వము. ఖచ్చితంగా దీనిని మేము ఫ్యూచర్లో ఇది కింద భావించి మేమందరం కూడా ఒకటే చెప్తున్నాం. పదవ రానంతసేపు పెందుర్తి వెంకటేష్ గారి ఫోటో అవసరం పడింది. ఇన్ఛార్జ్గా ఇది చేసినప్పుడు అవసరం పడింది. ఏ పదవి అయితే వచ్చిందో ఈరోజు అంటే పెందుర్తి వెంకటేష్ గారి సేవలే అవసరం లేదు. ఈరోజు మేము ఈ వ్యక్తికి మేము ఎందుకు గుర్తుంటామో అని నన్ను వ్యక్తిగతంగా అడిగారు. అంటే పెందుర్తి వెంకటేష్ లాంటి పెద్ద మనిషినే ఈరోజు ఫోటో వేయడం మర్చిపోయారు. రేపు మేము ఖచ్చితంగా మాలాంటి చిన్న నాయకులు కార్యకర్తలు ఇంకేం గుర్తుంటాము అని ఖచ్చితంగా ప్రశ్నించారు. దీనికి వాళ్ళందరూ కూడా వాళ్ళ దగ్గరే సమాధానం ఉంది. ఇదేదో మేనేజ్మెంట్ పొరపాటు అని తప్పుపెట్టడానికి ఇక్కడ అందరికీ కళ్ళు క్లియర్గా కనపడుతున్నాయి ఏ వ్యక్తి ఫోటో వేశారో లేదో అని. మేనేజ్మెంట్ పొరపాటు వాళ్ళు ఎవరో వేశారని చెప్తే వినడానికి ఇక్కడ ఎవరు చిన్న పిల్లలు లేరు. దీనికి ఖచ్చితంగా చాలా గట్టిగా సమాధానం ఇస్తాం. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శ్రీ ఉమరామలింగేశ్వర స్వామి వారిని దర్శించుకున్న ఆనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి దంపతులు. కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియను పక్కాగా నిర్వహించాలి. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలి. భారత రాజ్యాంగం ఆమోద దినోత్సవం సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించిన ఆనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి. విఎంఆర్డీఏ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించడానికి టీడీపీ కార్యకర్తగా ఎంవి ప్రణవ్ గోపాల్. మహిళను ట్రాప్ చేసే వారి కుటుంబాన్ని రోడ్డుకి ఇచ్చిన యూట్యూబ్ హేమాద్రి. కోరుకొండ మండలం నర్సాపురం గ్రామంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ వద్ద విగ్రహ ప్రతిష్ఠ.